హాయ్ ఫ్రెండ్స్, ఇది సత్య ఆటో గ్యాస్ ఎల్పిజి సిఎన్జి కన్వర్షన్. దీనికి సిఎన్జి సీక్వెన్షియల్ వేసాను. టోమోసోటో చూడండి. వేగనార్, ఇది వేగనార్ బండి, లేటెస్ట్ మోడల్ బండి. ఇది చూడండి, రెడ్యూసర్ ఇదేమో ఫిల్లింగ్ పాయింట్. ఫిల్లింగ్ పాయింట్ ఇక్కడ వేసాను, ఎందుకంటే ఈజీగా ఉంటుందని చెప్పి ఫిల్లింగ్ పాయింట్ ఇక్కడ వేసాను. చూడండి, ఇది గేజ్. ఇది మనకు దీంట్లో ఎంత ఉన్నదని కనిపిస్తుంది. ఫ్రంట్ స్విచ్లో కూడా కనిపిస్తుంది మనకి ఎంత ఉన్నదని ఏందనేది. చూస్తున్నారు కదా, 200 మీద 280, 180, 150 అంటే గ్యాస్ని బట్టి వస్తుంటుంది మనకి అక్కడ గేజు. అక్కడ మనకు ఇండికేషన్ దీన్ని బట్టి మనకు అక్కడ స్విచ్లో కూడా ఎంత ఉన్నదనేది కనిపిస్తుంది మనకి. చూడండి, కాపర్ పైప్ ఎంత నీట్గా వేసాను. కాపర్ పైప్ చూడండి, అక్కడ కూడా ఆనకుండా అంత జాగ్రత్తగా ఇస్తాను. అన్నిటికీ ప్రతి ఒక్కదానికి ట్యాగులు వేస్తాను. చూడండి, వైరింగ్ అంతా ఇక్కడ, ఈ వైరింగ్ అంతా ఇందులో నుంచి మనకి ఇక్కడనే అయిపోతుంది. ఇక్కడ కూడా కనబడదు అనమాట. ఈజీగా ఉంటుంది మనకి చూడడానికి కూడా. మనకు అంత అంత ఇట్లా కనబడడం, మొత్తం ఏలాడబడడం అనేది మన గ్యాస్ మనది ఉండదు. ఎక్కడ కూడా నీట్గా అంతా కూడా మనం ట్యాక్స్ వేస్తాం. ప్రతి ఒక్క దానికి ట్యాక్స్ వేస్తాం. ఇట్లా ట్యాక్స్ వేసి జాగ్రత్తగా పెడతాము. నా సొంత వెహికల్ ఎలానో అలా చేస్తాను నేను. ఇది 8 ఇంజెక్టర్ ECU. ఇది మ్యాప్ సెన్సార్ వచ్చేసి ఇక్కడ ఉంది. మ్యాప్ సెన్సార్ ఇది చూస్తున్నారు కదా. రైల్స్ కూడా ఇక్కడ పట్టీ వేసి జాగ్రత్తగా ఫిట్ చేస్తాను. లోపల ఉంటాయి, బ్లూ కలర్లో ఉంటాయి. పట్టీ లోపల ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ అడ్డం ఉంది కాబట్టి ఎయిర్ ఫిల్టర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ కూడా ఎవ్రీ 5000 కిలోమీటర్లకి అట్లా చేంజ్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ ఉంటుంది, ఇది బండి ఫిల్టర్, ఇది ఎయిర్ ఫిల్టర్. ఇదేమో మన సిఎన్జి ఫిల్టర్ అనమాట. సిఎన్జి ఫిల్టర్ వచ్చేసి ఇది ఎవ్రీ 40 కిలోమీటర్కి చేంజ్ చేసుకోవాలి, 40,000 కిలోమీటర్లకి. ఈ దీంట్లో అంటే డస్ట్ కానీ లేదంటే అన్నిటికీ ఆ రైల్స్ దగ్గరికి పోనీయకుండా మనకు ఫిల్టర్, మన వాటర్ ఫిల్టర్ ఎట్లనో మనం నీళ్ళు తాగేటప్పుడు వాటర్ ఫిల్టర్ ఎలాగో ఉంటుందో అలానే ఇది కూడా మనకు పనిచేస్తుంది. ఈ గ్యాస్కి పనిచేస్తుంది అనమాట. సేమ్ అదే విధంగా చూడండి. స్విచ్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. స్విచ్ వచ్చేసి ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ ఇందులో స్పేస్ లేదు కాబట్టి స్విచ్ ఇక్కడ పెట్టాను. స్విచ్ మనకు ఆన్ చేసుకోగానే ఇది యాక్చువల్గా ఫస్ట్ పెట్రోల్ చాలు అవుతుంది. చూడండి, ఫస్ట్ పెట్రోల్, ఇది పెట్రోల్ అనమాట. ఇది పెట్రోల్ అనమాట. ఇది ఇట్లా కొట్టుకుంటుంటాయి అనమాట. మనకి షిఫ్ట్ కాగానే స్పీడ్ కొట్టుకొని మనకు ఫస్ట్ పెట్రోల్నే చాలా అవుతుంది అనమాట. చూడండి, టక్ అని శబ్దం వచ్చింది. ఆ తర్వాతకి మనకి షిఫ్ట్ అయిపోతుంది, గ్యాస్లోకి షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది గ్యాస్లోకి. ఇట్లా గ్యాస్లో షిఫ్ట్ అవుతుంది అనమాట. మనకు ఫస్ట్ ఎప్పుడైనా స్టార్ట్ చేయగానే మనకు పెట్రోల్ చాలా అవుతుంది. ఆ తర్వాతకి గ్యాస్లో షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైనా 2 పాయింట్స్ కంపల్సరీ ఉండాలి పెట్రోల్ ఎప్పుడైనా కూడా, లేదంటే ఫ్యూల్ పంపు పోతుంది. ఫ్యూల్ పంపు పోయిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. బండి పెట్రోల్ కూడా చాలు కాదనమాట. అప్పుడు గ్యాస్లో కూడా చాలు కాదు కదండి. చూడండి, ఇది 65 లీటర్ దొడ్డు ట్యాంక్ వేసాను. ఇప్పుడు ట్యాంక్ రాదని చెప్పి 65 లీటర్ దొడ్డు ట్యాంక్ వేసాను. ఈ స్టెప్పిన్ కూడా నేనేం చేస్తాను అంటే, నాకు స్పేస్ అంటే నా బండి ఎట్లనో అలా చేస్తాను నేను. ఎందుకంటే స్పేస్ మిగలాలన్న ఉద్దేశంతో నేను ఫ్లాట్ స్టాండ్ వేసాను. ఇది ఫ్లాట్ స్టాండ్ వేసి ఇది ఫిట్ చేసుకోవచ్చు మామూలుగా. స్టెప్పిన్ ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే స్పేస్ ఎక్కువ మిగులుతుందని మనకి. ఆ ఉద్దేశంతో నేను అలా చేశాను నేను. ఇది చూడండి, వేగనార్, ఇది లేటెస్ట్ మోడల్ వెహికల్ వేగనార్. షేర్ చేయండి, లైక్ చేయండి. సత్య ఆటో గ్యాస్ ఎల్పిజి సిఎన్జి కన్వర్షన్. నాకు పిల్లలు ఎవరు ఉండరు, నేను ఒక్కరినే ఫిట్ చేసుకుంటా. నేను ఇంటి దగ్గరనే ఫిట్ చేసుకుంటాను. ఏదున్నా క్లియర్గా చెప్తాను. ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్గా ఎమ్మటే రెస్పాండ్ ఇస్తాను. నేను చెప్పినట్టు వస్తే మీకు ఎమ్మటే రెస్పాండ్ ఇచ్చి ఎమ్మటే చేసిస్తాను. ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా చేసిస్తాను. 1 year వరకు గ్యారెంటీ ఉంటుంది మెటీరియల్ మీద. షేర్ చేయండి, లైక్ చేయండి.